తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు మొన్న హరీష్ కు నోటీసులు ఇవ్వగా గురువారం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు రావాలని సూచిస్తూ జూబ్లీహిల్స్ నందినగర్లోని కేటీఆర్ నివాసంలో స్వయంగా నోటీసులు అందజేశారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అభ్యర్థుల కదలికలు తెలుసుకునేందుకు కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించినట్టు సిట్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ప్రశ్నించేందుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ సిట్ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా సిట్ 2 రోజుల క్రితం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కవితతో పాటు ఇతర బాధితుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కేటీఆర్ సహా ఇతర నేతలు ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చారో తెలుసుకునేందుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే జరిగిన విచారణలో సిట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంలోనే సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాడు ప్రతిపక్షాలను వేధించలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు 50 లక్షలతో నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఇవాళ సీఎం కావడమే రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు. అయితే ఓటుకు నోటు కేసులో కేటీఆర్ సీఎం రేవంత్ పై చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ డిబేట్లో ఇలా రియాక్ట్ అయ్యాడు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా నాడు మీరేం చేశారు? ఓటుకు నోటు కేసులో రేవంత్ని ఎందుకు జైలుకు పంపలేదని కేటీఆర్ కు వాదనలు పెట్టాడు వకీల్ సాబ్. మీ సొంత చెల్లి కవితే తన భర్త ఫోన్ ట్యాప్ చేయించారని చెప్తుంటే మీ దగ్గర సమాధానం లేదు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలుకు పోతున్నారని కేటీఆర్కి అసలు ఎలా తెలిసింది? రేవంత్ ఫోన్ ట్యాప్ చేసి వింటేనే కదా బీఆర్ఎస్ నేతలకు సమాచారం తెలిసింది. ఫోన్లు విన్నామని కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు కదా, దాన్ని పోలీసోడు విన్నాడని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని వాళ్ళకేం అవసరమని రఘునందన్ రావు రేవంత్ కు మద్దతుగా కేటీఆర్ని అడ్డంగా ఇరికించాడు. అసలు పోలీసోళ్లకు రేవంత్ రెడ్డి ఫోన్ వినమని చెప్పింది ఎవరు? అదే బేసిక్ ప్రశ్న అంటూ బీఆర్ఎస్ కు సజ్జనార్కు ముచ్చెమటలు పట్టించాడు రఘన్న. మీరు పునాది మర్చిపోయి గాల్లో మెడలు కడితే ఎలా అంటూ సెటైస్ వేశారు. గత 10 ఏళ్ల అధికారంలో మీరే ఉన్నారు. అప్పుడు రేవంత్ కు శిక్ష ఎందుకు వేయలేదని లాజికల్ పాయింట్స్ తో బీఆర్ఎస్ ని ఇరకాటంలో పడేశాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.